హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన్ను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించింది. ఇది లాస్ట్ యూనిట్ మనకి. దీనికంటే ముందు 4 యూనిట్స్ అనేటివి అప్లోడ్ చేసేసాము. ప్రతి యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది మీకు ఛానల్లో. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. ఆ ప్లేలిస్ట్లోనే నోట్స్ అనేది ఉంటుంది అండ్ వీడియోస్ అన్నీ కూడా ఒక దగ్గరే దొరుకుతుంది. ఓకే, బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సైకాలజీ సబ్జెక్ట్ ఇది. సో 5.5 వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇవాల్టి క్లాస్లో 5.6 అనేది స్టార్ట్ చేస్తున్నాం, విచ్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ 5th యూనిట్. అండ్ అలాగే సైకాలజీ సబ్జెక్ట్కి కూడా ఇది లాస్ట్ టాపిక్ మనకి. సో కమింగ్ టు ద క్లాస్, మనకి స్టార్టింగ్ ఏంటంటే క్రియేటివిటీ ఇన్ ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో క్రియేటివిటీ గురించి చూద్దాం. ఓకే, ఇంక్లూజన్ ఆర్ ఇంటిగ్రేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇంక్లూజన్ కానివ్వండి, ఇంటిగ్రేషన్ కానివ్వండి, అంటే ఏంటి, మనకి ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి ఎడ్యుకేషన్లో అన్నదానికి అర్థం. ఓకే, డిమాండ్స్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్ ఆర్ ఎడ్యుకేటెడ్ అలాంగ్ సైడ్ దేర్ పీర్స్ విత్ లోకల్ కమ్యూనిటీ. ఓకే, సో ఏమంటున్నారు ఇక్కడ, ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో మనకి ఈ స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనకి రెగ్యులర్గా ఎలా అయితే ఎడ్యుకేషన్ అందిస్తామో వాళ్ళతో కలిపి అందించాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే దేర్ ఫోర్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు అడాప్ట్ టు అకామిడేట్ ఎ డైవర్స్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఎ వెరైటీ ఆఫ్ నీడ్స్. టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నీడ్ టు రెస్పాండ్ టు ద నీడ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సో మీరు చూసుకున్నట్టయితే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ నీడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ వెరైటీ ఆఫ్ నీడ్స్ ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం ఫుల్ఫిల్ చేయాలంటే టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇండివిజువల్ అటానమీ, ఫ్లెక్సిబిలిటీ టు అడ్రస్ డైవర్స్ నీడ్స్. సో ఉన్న డైవర్స్ నీడ్స్ని ఎలా మనము ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, చేంజబుల్గా ఉండొచ్చు, అండ్ అలాగే ఇండివిజువల్ అటానమీ గురించి చూద్దాం. ఇండివిజువల్ అటానమీ మీన్స్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ కన్స్ట్రెంట్స్. సో ఏ అడ్డు లేకుండా ఉండడం ఇండివిజువల్ అటానమీ. ఓకే, టీచర్ అటానమీ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ కన్స్ట్రెంట్స్ ఆన్ వన్స్ టీచింగ్. సో మనం టీచ్ చేసేటప్పుడు ఏ ఆటంకాలు రానియకుండా చూసుకోవడం. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే లెర్నర్ అటానమీ మీన్స్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ టీచర్. టీచర్ యొక్క ఎన్హాన్స్మెంట్ లెర్నర్ అటానమీ. ఓకే, సో లెర్నర్ అటానమీ ఇన్ రిలేషన్ టు ఏ variety of areas of pedagogical, attitudinal and content related expertise can be argued to have an intrinsic value within teacher education programs, since teaching learning is inevitably a largely self directed process. ఇక్కడ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది ఇంపార్టెంట్, అంటే మన లోపల నుంచి రావాలి ఇది. సో ఇక్కడ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి, పెడగాజికల్ ఏరియాస్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి, అలాగే మన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ. ఓకే, సో సింపుల్గా ఇండివిజువల్ అటానమీ అంటే ఏ ఆటంకాలు లేకుండా ఫ్రీగా ఉండడము, టీచర్ అటానమీ అంటే టీచింగ్లో ఆటంకాలు లేకుండా ఉండడము, లెర్నర్ అటానమీ అంటే వాళ్ళు స్వతహాగా సెల్ఫ్ డైరెక్టెడ్ ప్రాసెస్లో ఈ లెర్నింగ్ అనేది జరగడం అన్నమాట. అలాగే మనకి టీచర్ అటానమీ అనేది ఈ కింద వాటి మీద ఫోకస్ అయి ఉంటుంది. అవి ఏంటో చూద్దాం. కెపాసిటీ ఫర్ సెల్ఫ్ డైరెక్టెడ్ ప్రొఫెషన్ యాక్షన్, అటానమస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద టీచింగ్, ఎక్సర్సైజింగ్ via continuous reflection and analysis, effective and cognitive control of the teaching process. సో ప్రొఫెషన్ అనేది సెల్ఫ్ డైరెక్టెడ్ కాదనట్లేదు, కానీ దానికి ఒక కెపాసిటీ, ఒక ఎబిలిటీ అనేది ఉండాలి. సో మీరు టీచ్ చేసేటప్పుడు అండ్ అలాగే మీరు ఏమన్నా ఫెసిలిటేట్ చేసేటప్పుడు కంటిన్యూస్ రిఫ్లెక్షన్ అండ్ అనాలిసిస్ చేస్తూ చేయాలి. ఓకే, అండ్ అలాగే మీ కాగ్నిటివ్ కంట్రోల్ అనేది ఉండాలి టీచింగ్ ప్రాసెస్లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కెపాసిటీ ఫర్ సెల్ఫ్ డైరెక్టెడ్ ప్రొఫెషన్ డెవలప్మెంట్, ఇదేమో ప్రొఫెషన్ యాక్షన్ కిందకు వస్తుంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, టీచింగ్ని కరెక్ట్గా చేయడము, మనకి రిఫ్లెక్షన్ అనేది ఉండడము. అండ్ ప్రొఫెషన్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ద అటానమస్ టీచర్ ఈజ్ వన్ హూ ఈజ్ అవేర్ ఆఫ్ వై, వెన్, వేర్ అండ్ హౌ పెడగాజికల్ స్కిల్స్ క్యాన్ బి అక్వైర్డ్ ఇన్ సెల్ఫ్ కాన్షియస్ అవేర్నెస్ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీస్ ఇట్ సెల్ఫ్. సో టీచింగ్ ప్రాక్టీస్లో మనకి అసలు ఏంటి, ఎందుకు, ఎలా, ఇలాంటి వాటి మీద అవగాహన ఉండడము ప్రొఫెషన్ డెవలప్మెంట్కి వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రీడమ్ ఫ్రమ్ కంట్రోల్ బై అదర్స్ ఓవర్ ప్రొఫెషనల్ యాక్షన్ ఆర్ డెవలప్మెంట్. సో వేరే వాళ్ళు మన ప్రొఫెషనల్ యాక్షన్ అండ్ డెవలప్మెంట్ మీద కంట్రోల్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే ఫ్రీడమే ఈ నెక్స్ట్ పాయింట్. ఓకే, లెర్నర్ అటానమీ మీన్స్ ఇన్ విచ్ ద లెర్నర్ ఇస్ టోటల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆల్ డెసిషన్ కన్సీవ్డ్ విత్ హిస్ ఆర్ హర్ లెర్నింగ్ and the implementation of those decisions. So
అన్ని డెసిషన్స్ వాళ్ళంతట వాళ్ళే స్వతహాగా తీసుకోగలగాలి లెర్నర్స్, మనం చెప్పినందుకు కాదు. అండ్ అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఓకే, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సెకండ్ ఫారిన్ దేర్ హ్యాస్ బీన్ ఎ షిఫ్ట్ ఇన్ ఫోకస్ ఫ్రమ్ ద టీచర్ టు ద లెర్నర్. సో మనకి టీచర్ టు ద లెర్నర్కి ఆల్రెడీ ఫోకస్ అనేది షిఫ్ట్ అయింది, మనకు ఆల్రెడీ తెలుసు. టీచర్ సెంట్రిక్ నుంచి లెర్నర్ సెంట్రిక్ అయింది. ఫ్రమ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ టీచింగ్ టు అన్ ఇంక్లూజివ్ కన్సర్న్ ఫ్రమ్ హౌ ఇండివిజువల్ లెర్నర్ గో త్రూ దేర్ లెర్నింగ్. ఇప్పుడు ఎలా ఉంది మనకి, ఫస్ట్లో ఏమో టీచింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉంటే, ఇప్పుడు లెర్నర్ తన లెర్నింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ వెళ్ళింది. ఓకే, సో ఎక్స్క్లూజివ్ నుంచి ఇంక్లూజివ్కి వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ డిస్పోజిషన్స్ డస్ అన్ అటానమస్ లెర్నర్ డిస్ప్లే. ఓకే, ఏ డిస్పోజిషన్స్ అటానమస్ లెర్నర్ చూపిస్తారు అంటే సెట్ హిస్ ఆర్ హర్ లెర్నింగ్ గోల్స్, ఐడెంటిఫై అండ్ డెవలప్ లెర్నింగ్ స్ట్రాటజీస్ టు అచీవ్ సచ్ గోల్స్. తన సొంత గోల్స్ వాళ్ళే సెట్ చేసుకుంటారు, ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి లెర్నింగ్ స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకుంటారు. డెవలప్ స్టడీ ప్లాన్స్, వాళ్ళ స్టడీ ప్లాన్స్ వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. రిఫ్లెక్ట్ ఆన్ హిస్ ఆర్ హర్ లెర్నింగ్ విచ్ ఇంక్లూడ్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్స్ ఏరియాస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్రసింగ్ దీస్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ సొంత లెర్నింగ్ మీద వాళ్ళే రిఫ్లెక్ట్ అవుతారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూస్తారు, వాటిని సాల్వ్ చేయడానికి అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఐడెంటిఫై అండ్ సెలెక్ట్స్ రెలివెంట్ రిసోర్సెస్ అండ్ నెసెసరీ సపోర్ట్. కావాల్సిన సపోర్ట్ కానివ్వండి, మనకు కావాల్సిన రిసోర్సెస్ కానివ్వండి, వాళ్ళందరూ వాళ్ళే ఐడెంటిఫై చేయడం, సెలెక్ట్ చేయడం. అండ్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే అసెస్ హిస్ ఆర్ హర్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ డిఫైన్ హిస్ ఆర్ హర్ ఓన్ క్రైటీరియా ఫర్ ఇవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్ అండ్ లెర్నింగ్. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారన్న దాని మీద అసెస్మెంట్ కూడా వాళ్ళే చేసుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద లెర్నర్స్ అటానమర్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టీచర్స్ రోల్ ఇన్ ప్రమోటింగ్ లెర్నర్ అటానమీ ఇన్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లో లెర్నర్ అటానమీని ప్రమోట్ చేయడానికి టీచర్స్ రోల్ ఏంటి? బేసికల్గా అటానమీ అంటే సెల్ఫ్గా నేర్చుకోవడం, ఇండిపెండెంట్గా. ఇందులో ఫస్ట్ పాయింట్ మనకి ఆస్క్ స్టూడెంట్స్ టు కీప్ ఎ డైరీ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక డైరీ అనేది మెయింటైన్ చేయమని అడగొచ్చు. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు బీ ఇంటర్డిపెండెంట్ అండ్ టు వర్క్ కలెక్టివ్లీ. సో ఇంటర్డిపెండెంట్, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వకుంటూ, ఒకరి నాలెడ్జ్ ఒకరు షేర్ చేసుకుంటూ ఇలా వర్క్ చేయొచ్చు అనేసి ఎంకరేజ్ చేయొచ్చు. ప్రోగ్రెస్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ఇంటర్డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్. మెల్లగా ఒకరి మీద ఒకరు ఇంటర్డిపెండెన్స్గా కలెక్టివ్గా నేర్చుకుంటూ పోను ఇండిపెండెన్స్గా అవ్వడం. ఓకే, ఎక్స్ప్లెయిన్ టీచర్ / స్టూడెంట్స్ రోల్స్ ఫ్రమ్ ద అవుట్సెట్. టీచర్ రోల్ ఏంటి, స్టూడెంట్ రోల్ ఏంటి అని ముందు నుంచే ఎక్స్ప్లెయిన్ చేయడము. గివ్ ఛాన్స్ టు ద లెర్నర్ టు యాక్ట్ లైక్ టీచర్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్. సో లెర్నర్కి కూడా ఛాన్స్ అనేది ఇవ్వాలి టీచ్ చేయడానికి. ఓకే, యాజ్ ఎ టీచర్ టీచ్ చేయడానికి. మనం చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ డే టైంలో లేదా టీచర్స్ డే టైంలో ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇంకా చూసుకుంటే హౌ ద స్టూడెంట్స్ డిజైన్ లెసన్స్ / మెటీరియల్స్ టు బి యూజ్డ్ ఇన్ క్లాస్. ఓన్గా నోట్స్ అది ప్రిపేర్ చేసుకుంటారు కదా, సో వాటిలో కూడా. అండ్ గివ్ ద స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ టు డూ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లోనే కాకుండా క్లాస్ రూమ్ బయట కూడా ప్రాజెక్ట్స్ చేసేలాగా మనం ఏదన్నా వర్క్స్ అనేటివి, యాక్టివిటీస్ అనేటివి ఇవ్వచ్చు. గివ్ ద స్టూడెంట్స్ నాన్ లెసన్ క్లాస్ రూమ్ డ్యూటీస్ టు పర్ఫామ్. నాన్ లెసన్ క్లాస్ రూమ్ డ్యూటీస్ అంటే లెసన్లో లేని ఈ క్లాస్ రూమ్ డ్యూటీస్ ఏమన్నా ఇవ్వచ్చు. క్లీన్ చేయండి క్లాస్ రూమ్ని, ఇలాంటివి అనమాట. సో ఇది వర్క్ కిందకి రాదు, డిసిప్లిన్ కిందకి వస్తుంది మనకి. ఇన్స్ట్రక్ట్ స్టూడెంట్స్ హౌ టు యూజ్ ద స్కూల్ రిసోర్సెస్. సో స్కూల్లో ఉన్న రిసోర్సెస్ని ఎలా యూస్ చేయాలి అనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇది టీచర్ రోల్, లెర్నర్ని ఆటోనమీగా చేయడానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవాళ లాస్ట్ టాపిక్ 3 ways టు క్రియేట్ అండ్ ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి 3 మార్గాలు అనేటివి ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ చూసుకున్నట్టయితే స్కూల్స్ నీడ్ టు ప్రొవైడ్ ఎ వెల్కమింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, not just those who struggle, so that effective classroom strategies can be successfully employed. The 3 ways to consider when creating an inclusive learning environment are. సో ఏమంటున్నారు ఇక్కడ, స్కూల్లో మనకి వెల్కమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారంటే ఆ స్ట్రగుల్ లేకుండా ఎఫెక్టివ్గా మనం స్ట్రాటజీస్ అనేటివి తీసుకురావాలి. ఓకే, సో ఈ 3 ways ఏంటంటే దానికి ఫస్ట్ వన్ ఈజ్ డిఫరెన్షియేటింగ్. ఎవ్రీ లెర్నర్ లెర్న్స్ డిఫరెంట్లీ, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ టు ఇన్స్ట్రక్షన్ అండ్ అసెస్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్గా నేర్చుకుంటారు. ఓకే, సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ని తీసుకురావాల్సి ఉంటుంది ఇన్స్ట్రక్షన్లో. దిస్ ఇంక్లూడ్ అలౌవింగ్ ద స్టూడెంట్స్ ట్రై టు ఎంగేజ్ విత్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ ఫార్మాట్స్, both technical and non-technical, such as websites, video and podcasts, books, magazines and periodical etc. in one class. So one size fits all అంటే ఏంటి, ఎవరు అదే బట్ట తీసుకున్నా సరే
ఫిట్ అవుతుందన్నమాట వాళ్ళకి. ఎల్ కానివ్వండి, మీడియం కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి కాకుండా ఒకటే సైజు ఉంటుంది బట్ట అనేది, అందరికీ ఫిట్ అవుతుంది. అందుకే ఇక్కడ కూడా డిఫరెంట్ లెర్నర్స్ ఉంటారు కాబట్టి అందరికీ ఫిట్ అయ్యే ఒక అప్రోచ్ అనేది తీసుకొచ్చామనుకోండి, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. దాంట్లోనే మనకి ఈ వెబ్సైట్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, పాడ్కాస్ట్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. దీంట్లో మనకి వెబ్సైట్స్, వీడియోస్ అవి టెక్నికల్ కిందకు వస్తే, బుక్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ నాన్ టెక్నికల్ కిందకు వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ఒకటే క్లాస్లో తీసుకురావడం వల్ల వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే అప్రోచ్ని మనం తీసుకురాగలుగుతాం. ఇది డిఫరెన్షియేటింగ్. నెక్స్ట్ ఏంటంటే అసెస్మెంట్ / హెల్దీ గ్రేడింగ్. ఇక్కడ చూసుకుంటే ఫోకస్ ఆన్ వాట్ ద స్టూడెంట్స్ డూ నో దట్ షుడ్ బి షోన్ ఇన్ ద రిపోర్ట్. ఇక్కడ స్టూడెంట్స్కి ఏది తెలుసో దాని మీద ఫోకస్ అనేది ఉంటుంది, అదే రిపోర్ట్లో చూపించాల్సి ఉంటుంది. వన్స్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ దెన్ ఓన్లీ ద సమ్మేటివ్ టెస్ట్ షుడ్ బి కండక్టెడ్. ఫస్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది సాటిస్ఫాక్టరీ ఉంటేనే సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయాలి. ఎన్షూరింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ అన్ ఎగ్జామ్ ఇంక్రీజ్ ద లైక్లీహుడ్ ఆఫ్ ఇనిషియల్ సక్సెస్ విచ్ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ పర్పస్. సో ఎగ్జామ్ పెట్టే ముందే పిల్లలందరూ ప్రిపేర్డ్గా ఉన్నారని మనకి అర్థమవుతే లేదా తెలిస్తే అది ఎన్షూర్ చేసుకోవాలి, అంటే షోర్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే దానివల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ముందుగానే పిల్లలు ప్రిపేర్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే రిలేషన్షిప్స్. ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు బిల్డ్ అండ్ ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఫార్మింగ్ మీనింగ్ఫుల్ కనెక్షన్స్ విత్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ తోటి మీనింగ్ఫుల్ కనెక్షన్స్ అనేవి ఉంటే మనకి ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. By building relationships in the classroom, students will feel comfortable by forming a bond between teacher and students and providing a sound educational framework for success. Real learning will occur. So, ఈ పిల్లలతోటి రిలేషన్షిప్స్ని బిల్డ్ చేయడం వల్ల క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ కంఫర్టబుల్గా నేర్చుకోగలుగుతారు. దానివల్ల టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రియల్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం క్రియేటివిటీ ఇన్ ఇంక్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ గురించి టాపిక్ నేర్చుకున్నాము. దీంట్లోనే ఇండివిజువల్ అటానమీ ఏంటి, టీచర్స్ అటానమీ ఏంటి, లెర్నర్స్ అటానమీ ఏంటి అనేది చూసాము. దాంతోపాటుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి కావాల్సిన 3 వేస్ ఏంటో చూసాము. ఓకే, సో ఇవాల్టితోటి మనకి 5th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే సైకాలజీ సబ్జెక్ట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించిన 5 యూనిట్స్ అనేటివి ఇవాల్టితోటి మీకు ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లోనే మీకు పీడిఎఫ్ ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ ప్లేలిస్ట్లోనే లైన్గా వీడియోస్ అనేటివి కనిపిస్తాయి యూనిట్కి సంబంధించి. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బోనస్ వీడియోస్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. సో సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా ఇవ్వచ్చు. మేము చాలా వరకు కామెంట్స్ అనేవి చదువుతున్నాము, రెస్పాండ్ కూడా అవుతాము. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటే తప్పకుండా తీసుకుంటాము. అండ్ అలాగే మీకు కావాల్సిన వీడియోస్ దాదాపుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.